కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంచగచ్చిబౌలి భూముల్లో భారీ కుంభకోణం, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. మల్లాపూర్ మండల కేంద్రంలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాలు పాలన గురించి క్రియాశీల కార్యకర్తలకు దిశానిర్దేశం. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. 27 వరంగల్లో 25 ఏళ్ల గులాబీ పండుగకు ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయాలి. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్ర మోసం, విధ్వంసం దృష్టి మళ్లించడం అమలు చేస్తుందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కంచగచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందన్నారు. ఆ 400 ఎకరాల అటవీ భూమినేనని సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నారని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని, 10,000 కోట్ల కుంభకోణానికి ప్రయత్నిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. సీఎంకు భాజపాకు చెందిన ఓ ఎంపీ వెనుక నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్నారు. ఓ బ్రోకరేజ్ కంపెనీతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. ఎస్ఆర్బిఎంను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని, ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ కంపెనీ తెలిపిందన్నారు. దీనికోసం అన్ని చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారని కేటీఆర్ ఆరోపించారు. అందరికీ, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ లెవెలర్ అనే ఉద్దేశంతో 1022 గురుకుల పాఠశాలలు పెట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, భవిష్యత్ తరాలకు ఒక ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేసే శక్తిని సంతరించుకునే విధంగా మహాత్మా జ్యోతిబా ఫూలే గారికి నివాళులు అర్పిస్తూ పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి నాయకత్వం. అట్లాగే అదే మహానుభావుడి పేరుతో విద్యార్థులు ఒకవేళ విదేశాల్లో చదువుకుంటామంటే కూడా 20 లక్షల రూపాయల దాకా స్కాలర్షిప్లు వారికి ఇవ్వడమే కాకుండా వారిని దాదాపు 7,000 మంది విద్యార్థులు, సుమారుగా 7,000 మంది విద్యార్థులకి ఇవాళ ప్రపంచ స్థాయి విద్యను అందించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి అట్లాంటి మహనీయుడి జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా మేమందరం కూడా ఇప్పుడే నివాళులు అర్పించి మీ ముందుకు మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి రావడం జరిగింది. నేను ఒక 3 రోజుల కిందట మిత్రులకు చెప్పడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 15-16 నెలల్లో వీళ్ళు ఒకటే సింపుల్ మంత్రం పెట్టుకున్నారు. 3D మంత్ర: డిసెప్షన్, డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్. డిసెప్షన్ అంటే మోసం, డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం, డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మళ్లించడం. ఈ 3D మంత్రం పెట్టుకొని ఇవాళ 15-16 నెలల్లో విచ్చలవిడిగా ఒకవైపు విధ్వంసం చేస్తూ, పేదల బతుకులు ఛిద్రం చేస్తూ, రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న రైతన్న కడుపు మీద కొట్టి, మరొక వైపు ప్రజల దృష్టి మరల్చి ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. చాలా రకాలుగా పాల్పడుతున్నారు. గతంలో కూడా మేము కొన్ని బయట పెట్టాం. ఈరోజు మరొక కుంభకోణాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలి, మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలి. దేశం మొత్తం నివ్వెరపోయి చూసిన ఘటన మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం. కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం మాత్రమే కాదు, మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది. ఇది ఒక నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ, విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల. మరి అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అంటే ఈ 400 ఎకరాలు ఏదైతే ఆనాడు 2004వ సంవత్సరంలో ఐఎంజీ భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో, తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేటు వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని కోర్టుకు పోతే సుదీర్ఘకాలం, దాదాపు 20 ఏళ్ళు, 19-20 ఏళ్ళు
సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫాట్. ఆనాడు 2014 వరకు ఉన్న ప్రభుత్వం కొట్లాడింది. తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఉన్న మా ప్రభుత్వం కూడా కొట్లాడి చివరికి మార్చ్ 2024లో తీర్పు వచ్చింది. ఇది మరి ప్రైవేట్ వ్యక్తికి సంబంధం లేదు. ప్రభుత్వానికి మరి ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ ఇచ్చారో దాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల, పర్యావరణం మీద జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో, ఒక బాధతో, ఆవేదనతో అక్కడ చనిపోయిన 3 జింకల గురించి కానీ, అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ, దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 100 ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు. కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. జరిగింది ఏమంటే నిన్న హరీష్ రావు గారు మీకు చాలా వివరంగా ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు. ఎట్లా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తుంగలో దొక్కుతోంది, సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తోంది, ఎట్లా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించింది, ఎట్లా ఫారెస్ట్ యాక్ట్ని కూడా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని కూడా ఎట్లా ఉల్లంఘించింది, ఇవన్నీ విషయాలు కూడా నిన్న వారు చాలా వివరంగా చెప్పారు. నేను వాటి జోలికి పోను. కానీ నేను చెప్పేది ఒక సరికొత్త ఆర్థిక నేరానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో, ఒక గోల్మాల్ ఏదైతే చేస్తూ ఉందో దాని విషయాల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ కుంభకోణం అంతా కూడా? అసలు ఇందాక నేను చెప్పినట్టు ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. ఏమని? మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి, దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి. అందుకే 0.4 క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి. మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాన్ని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. మీకు తెలుసు పోడు పట్టాలు మేము ఇచ్చాం గతంలో. పోడు పట్టాలు కూడా మీకు తెలుసు ROFR కింద పోడు పట్టాలు కూడా దే వోంట్ గివ్ యూ కంప్లీట్ రైట్స్ ఆన్ ద ల్యాండ్. మీరు దాన్ని అక్కడ సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది, పొజిషన్కి అవకాశం ఉంటుంది తప్ప ఓనర్షిప్ ఉండదు, దాన్ని అమ్మేదానికి అవకాశం ఉండదు పోడు పట్టా విషయంలో కూడా. అట్లాగే ఈ అటవీ భూమి ఏదైతే ఉందో అడవి లక్షణాలు కలిగి ఉన్న భూమి ఏదైతే ఉందో 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయనకు తెలియదని కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది అనడానికి కూడా లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ 2-3 నేను మీకు స్పష్టంగా చెప్తాను. ఒకటి, ఎలాంటి ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు, మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు
ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారొచ్చి బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్లో లక్షలాది మందితో ఈ నెల 27వ తేదీన బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగరరావు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఏప్రిల్ 27 వరంగల్లో 26 ఏళ్ల గులాబీ పండుగకు ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయాలని, తెలంగాణ ప్రజల కోసం పాటుపడేదే బీఆర్ఎస్ పార్టీ అని, కేసీఆర్ వస్తేనే మళ్లీ తెలంగాణ బాగుపడుతుందని, కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందుతాయని, కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని, మళ్లీ తెలంగాణలో కేసీఆర్ పాలన రావాలన్నారు. ఆటో కార్మికుల ఆర్థిక సాయం ఈ యొక్క సమావేశంలో సభకు సంబంధించిన ఖర్చులు నిమిత్తంగా 5,000 రూపాయలను బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి మల్లాపూర్ మండలం ముత్యంపేట ఆటో కార్మికులు అందజేశారు. అంతేకాకుండా మేటిపల్లి, ఇబ్రాహీంపట్నం, కోరుట్ల, మల్లాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు సభ ఖర్చుల కోసం కొంత నగదును అందజేశారు. మా పొట్ట మీద పెట్టి మా భార్య పిల్లలు కట్టుకుని అన్నం పెట్టలేకపోతున్నాం సార్, అన్నం పెట్టలేకపోతున్నాం. 100 రూపాయలు కూడా తీసుకువస్తున్నాం. ఇక్కడ డీజిల్ అడగడానికి 10 మంది ఉన్నారు, 500 అన్నారు అన్న, ఒక 500 అమలు డీజిల్ పోసుకొని మళ్ళీ రూపాయలు ఈ ప్రభుత్వం ఆటోలో తొక్కేసి సార్ కాపాడింది, కాపాడారు. కాబట్టి మా వాళ్ళు ఎవరు చెప్పుకోలేక రోడ్డు మీద ఎవరికి తోలేక మా బాధలు పోరాడుతుంది సార్. మా బాధలు పట్టించుకుని మీరు యువకులు కానీ మీరు కార్యకర్తలు అవ్వాలి, మా అబ్బాయి బాధలు పట్టించుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం రావాలి, రామరాజు ఎప్పుడు టీఆర్ ప్రభుత్వం రావాలి. ఆ యొక్క టీఆర్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సార్ ఆ రోజు కేసీఆర్ గారు చేసిన 2000 మీరు ఆనందించారు సార్. కాబట్టి దయచేసి మీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా. మరొక విషయం మీ అందరికీ తెలియజేయగా, నేను గురించి 5,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వాన్ని మా కేసీఆర్ గారికి ఎందుకు ఇచ్చిందంటే, నాకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి సార్ నా భార్య డెలివరీ అయింది. ఆ టైంలో ఆ మధ్యలో నైట్ సాయంత్రం 5 వరకు వర్షం ఖమ్మం జిల్లాలో అక్కడ ఎవరు లేరు అందుబాటులో. కేటీఆర్ సార్ టీ పెట్టారు, ఇష్టం టీ పెట్టిస్తే 4 అంబులెన్స్ వచ్చాయి సార్. అంబులెన్స్ వచ్చి ఖమ్మం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఆ రోజు నా బిడ్డని కాపాడింది ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, మా కేసీఆర్ గారు. అందు గురించి నేను సార్ ఇప్పటికైనా అప్పటికైనా ఈ ప్రభుత్వం ఉండాలి, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఉండాలని కోరుతున్నాం. అందరికీ పెట్టడం ధన్యవాదాలు సార్. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ రవీంద్రఖని రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు బీజేపీ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధన్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, డివి దీక్షితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు రైల్వే స్టేషన్లోని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం దుర్గం అశోక్ మాట్లాడుతూ, భారత జనతా పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 11 సంవత్సరాల బీజేపీ పాలనలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గడ్డం సంపత్, కళాధర్ రెడ్డి, సంతోష్, రామ్ నాయక్, ఎల్లేష్, శెట్టి రమేష్, లక్ష్మణ్, కేదారి, మేకల మల్లేష్, మహిళా నాయకురాళ్లు తోట పద్మ, జంగం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రబలకుండా కూడా మనకు జరుగుతుంది. మరి ఇదే విధంగా మా భారతీయ జనతా పార్టీ
అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతుంది. చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందేలా మన భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. ఈ 11 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో రకాల విజయాలు సాధించింది. జమ్మూ కాశ్మీర్ యొక్క 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ మన భారతదేశంలో విలీనం చేసుకునే పరిస్థితి కల్పించింది. అదేవిధంగా త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మరి రక్షణ కావిస్తూ కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొన్నటికి మొన్న ఒకే దేశం ఎన్నికలు కూడా లోక్సభలో మళ్ళీ ఒక 6 నెలల పాటు పొడిగించి మన దేశ ఆర్థిక వ్యవస్థను మన ఇప్పుడున్న 5వ స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకువెళ్ళే విధంగా వృధా ఖర్చు అవుతుంది, మరి సమయం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి అని ఇలా రకరకాలుగా 11 సంవత్సరాలుగా మన భారతదేశ అభివృద్ధి కోసమే ఈ భారతీయ జనతా పార్టీ అనేది దేశ అభివృద్ధి కోసమే. మరియు దీని యొక్క బలం ఏంటంటే భారతదేశ ప్రజలు ముచ్చటగా 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించి ముచ్చటగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుందని. అందుకే దీని యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క బలం ఏంటంటే ప్రజలు. దీని యొక్క సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి పేద వ్యక్తి వరకు కూడా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ఫలాలు అందేలా చేయడం. మరి ఈ సందర్భంగా జనతా పార్టీ కార్యకర్తలకు కూడా సెలవిస్తున్నా, మన దగ్గర కేంద్రం యొక్క నుంచి ఏవేవైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలన్నీ మన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రేషన్ బియ్యం కావచ్చు, 24 కిలోలు ఇస్తే మరి 20 కిలోలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది, 4 కిలోలు మరి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇది కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు రైతులకు సబ్సిడీ కావచ్చు, 6,000 రూపాయలు రైతులకు ఇవ్వడం కావచ్చు, మరి ఇంకా ఎన్నో రకాలుగా ఉద్యోగాల కల్పనే కావచ్చు, నిరుద్యోగులకు స్టార్టప్ ఇండియా అని అవకాశాలు కావచ్చు, స్కిల్ ఇండియా కావచ్చు, మరి భారతదేశ యువత ఫిట్ ఇండియా ఉండడానికి వారికి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఇలా రకరకాలుగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి పనిచేస్తుంది. ఇది దేశ సేవకే పనిచేస్తుంది, కానీ ఇది కుటుంబ వ్యవస్థ కోసం పనిచేయదు. నా కుటుంబంలో నా కొడుకు తర్వాత నా మనవడు తర్వాత వీళ్ళు అని అనకుండా వేరే పార్టీలు అంటుంటాయి. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సిద్ధాంతం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సిద్ధాంతం. మరి ఈ కుటుంబ సిద్ధాంతాలు కాకుండా సామాజిక న్యాయం పాటిస్తూ సామాజిక న్యాయం అన్ని వర్గాల వారికి భారతదేశ రాష్ట్రపతిని ఎస్టీని వేసింది, ఎస్సీని వేసింది, ఒక ముస్లిం మైనార్టీని వేసింది. అన్ని సామాజిక వర్గాల గురించి ఆలోచిస్తూ మరి అదేవిధంగా మన భారతదేశంలో ఎన్నో వేల కిలోమీటర్ల ఈ 11 సంవత్సరాల కాలంలో కొన్ని వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించింది, కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించింది, కొత్త విమానాశ్రయాలను మరి ఏర్పాటు చేస్తుంది. మన జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఎయిర్పోర్ట్ కూడా మరి కేంద్రం ఓకే అని చెప్పింది మొన్నటికి మొన్న. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా దేశం కోసం పనిచేస్తుంది, కానీ వ్యక్తిగతంగా ఏ పని చేయదు. అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మాకేదో పదవి వస్తుంది, మాకేదో పైసలు వస్తాయని కూడా పనిచేయకుండా ఓన్లీ దేశ సేవకే, దేశ అభివృద్ధి కోసమే ఎలాంటి పదవి రాకున్నా కానీ దానికి ముందుంటుందని మేము గర్వంగా చెప్పుకుంటాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 14-16 నెలల్లోనే అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో అలివికారి హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ బూటకపు హామీలని ప్రజలకు అర్థమైంది. దీంట్లో భాగంగా మొన్న ఎమ్మెల్సీలో గెలిపించడం జరిగింది. అలాగే 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ కూడా ఎన్నో రకాల హామీలు ఇచ్చి వారి ప్రజలను వంచింది. ఆ ప్రజలు కూడా దాన్ని తరిమి కొట్టి భూస్థాపితం చేశారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండేది ఓన్లీ ఒక భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి కోసమే పనిచేస్తుంది, దేశ సేవకే పనిచేస్తుంది, దేశ భద్రతకే పనిచేస్తుంది, దేశంలో ఉన్న ప్రజలందరి కోసం పనిచేస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు తెలంగాణ ప్రజలు. ఇన్ని రోజుల వరకు మేము ఎందుకు ఇవ్వలేదామా అధికారం, తెలంగాణలో మేము ఎందుకు ఇవ్వలేమా అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నది. ఎందుకంటే మరి ఈ అభివృద్ధి చేసే పార్టీకి మనం ఈసారి పట్టం కడదామని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మల్లాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు గోపిడి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ముఖ్య అతిథిగా మల్లాపూర్ మండలం ఇన్ఛార్జ్ ధోనికెర నవీన్ విచ్చేశారు.
వారు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యుల పార్టీ విధి విధానాల గురించి క్రియాశీలక సభ్యులకు నాయకులకు వివరించడం జరిగింది. పార్టీ ఆవిర్భావం, బీజేపీ అంచెలంచెలుగా ఎదిరిగిన తీరు మరియు నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన గురించి క్రియాశీల కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ క్రియాశీల కార్యకర్తల సమావేశం. ఈ క్రియాశీల కార్యకర్తల సమావేశం అంటే ఎవరైతే ఈ యొక్క సమావేశానికి హాజరవుతారో వాళ్ళు మీ గ్రామాలలో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అంటే ఎంపీపీ కావచ్చు, ఆ రకంగా పోటీ చేసేటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగే ఈ మీటింగ్. మీరు ఎంతమంది వచ్చారు, మీరు 20 పేర్లు కూడా పోతాయి. కానీ అనుకోకుండా మనము ఇవాళ వెంటనే చేయాలన్న ఉద్దేశంతో తినడానికి చెప్తే తినన్నా ఇంకా దీన్ని ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తినడానికి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మన పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీ నాడు ప్రారంభించబడింది. దానికంటే ముందు భారతీయ జనతా పార్టీ జనసంఘం ఉండేది. ఆ జనసంఘమే భారతీయ జనతా పార్టీగా ఆనాడు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి పెద్దలు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దీన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా దానికి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులుగా మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారిని జాతీయ అధ్యక్షుడు అయినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. మన పార్టీకి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భమైన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత ఈ దేశంలో కూడా ఇద్దరు అటల్ బిహారీ వాజ్పేయి గారితో పాటు లాలకృష్ణ అద్వానీ గారు ఈ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా అనేక రథయాత్ర చేయడం జరిగింది. అయోధ్య రామ మందిర్ కోసం కూడా రథయాత్ర చేసి ఈ దేశంలో కార్యకర్తలు ఉత్తేజపరిచి ఈ దేశంలో పార్టీని విస్తరించడం జరిగింది. ఆ తరుణంలో వల్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఉత్తేజపరిచేటువంటి క్రమంలో వల్ల ఈ దేశంలో కూడా చాలా మందిని ఉగ్రవాదులు, నక్సలైట్లు చాలా మంది హతమార్చడం జరిగింది. అంటే ఈ యొక్క దేశం కోసం, దేశ యొక్క సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలు ఎదురకుండా, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ పనిచేయకుండా ఆ సమయంలో కూడా చాలా మంది ఉగ్రవాదులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, చాలా మంది హతమార్చడం జరిగింది. హతమార్చినటువంటి సందర్భంలో కూడా ఏదైతే ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు చంపినటువంటి సందర్భంలో కూడా ఎవరైతే చనిపోయిందో ఆ యొక్క అమరవీరుల యొక్క రక్తపు మరుగుల మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో వల్ల ఆనాటి నుండి ఈనాటి వరకు 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేశంలో వల్ల అధికారంలోకి రాబట్టి ఇవాళ 3వ మనం అధికారం చేపట్టడం జరిగింది. అంటే దాని ఫలితము ఈ భారతీయ జనతా పార్టీ కోసం, ఈ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎవరైతే ఆత్మహత్యలు చేస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క ఆత్మ బలిదానాన్ని చేసుకున్నటువంటి ఎవరైతే ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్తపు మడుగుల మీద ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మన పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మిగతా పార్టీలో ఉండదు. ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఈ పార్టీ కోసం ఎంతమంది పనిచేస్తారంటే భార్య పిల్లల్ని కానీ, అమ్మానాన్ని కానీ, కన్నవాళ్ళని నిజబెట్టి కూడా ఈ పార్టీ కోసం పనిచేసేటువంటి ఫుల్ టైమర్లు ఉంటారు. మిగతా పార్టీలో ఉండరు. లక్షలాది మంది ఫుల్ టైమర్లు ఉన్నటువంటి పార్టీ, లక్షలాది మంది ఫుల్ టైమర్లను అంటే లక్షలాది మంది ఫుల్ టైమర్లను ఏర్పాటు చేసుకొని పార్టీని నిరంతరము విస్తరించాలనే ఒక ఆలోచనతో ఈ భారతీయ జనతా పార్టీలో దాదాపు నాకు తెలిసి దాదాపు అంటే ఒక 15 లక్షల వరకు ఈ యొక్క పార్టీ కోసం నిరంతరం పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ యొక్క కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటారు. అంతేకాకుండా ఈ పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు, చాలా మంది కార్యకర్తలు ఇక్కడ నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కంచగచ్చిబౌలి భూముల్లో భారీ కుంభకోణం, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. బల్లాపూర్ మండల కేంద్రంలో నరేంద్ర మోదీ 11 సంవత్సరాలు పాలన గురించి క్రియాశీల కార్యకర్తలకు దిశానిర్దేశం. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. 27 వరంగల్లో 25 ఏళ్ల గులాబీ పండుగకు ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయాలి. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.